ఒక కారు పోతోంది అంటే దాన్ని శక్తినిచ్చేటువంటి పెట్రోలో డీజిలో ఏదో ఒకటి ఉండాలి. ఆ రకంగానే దేహం కాదు జీవుడు అనేటువంటి వాడు ప్రధానము అని ఆ జీవుడు అనేటువంటి స్టాండ్ పాయింట్ని ఆలోచిస్తే భగవంతుడు అంశీ, నేను అంశాన్ని, ఆయన మొత్తము, నేను భాగము. ఇది విశిష్టాద్వైత లక్షణం. ఆత్మబుద్ధ్యా ఈ రెండు దేహం నుంచి దేహాన్ని వదిలిపెట్టేసి మనస్సు దగ్గరికి వెళితేనేమో విశిష్టాద్వైతం, దేహం దగ్గర ఆగిపోతే ద్వైతం. ఆ దేహం ఆ జీవలక్షణాన్ని కూడా దాటుకొని ఆ జీవుడు నిజానికి జీవుడు కాదు ఆత్మయే అనేటువంటి భావన ఉన్నట్టయితే అభేదం, అద్వైతం. ఇవన్నీ హేతువునకు మనకు బాగా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయాలే. ఇవన్నీ మూఢ విశ్వాసాలు అనుకుని హేతువాదులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరంతా కూడా మూఢ విశ్వాసాలు, ఏదో భగవంతుడు రాయిలో భగవంతుడు ఉన్నాడంటారు. రాయిలో భగవంతుడు ఉన్నాడు అంటే లేడని బెట్ట చెప్తావు. శాస్త్రం ఏం చెప్తోంది, చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అంటోంది లలితా సహస్రనామం. చిచ్చక్తి జడశక్తి, జడానికి కూడా ఒక శక్తి ఉంది, చిత్తుకి ఒక శక్తి ఉంది. ఆ చిచ్చక్తి చేతనారూపంలో ఉంటుంది, జడశక్తి పాషాణాదిమయంగా ఉంటుంది, అది కూడా భగవంతుని యొక్క విషయమే. కనుక ఈ చార్వాకులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్లకు తెలిసినటువంటి పరిమితమైనటువంటి హేతువునే ప్రమాణం అని అనుకుని తక్కిన వాళ్ళు హేతువాదులు కాదు. వాళ్ళు విశ్వాసము, ప్రతి విశ్వాసము వాళ్ళ విశ్వాసానికి చారిత్రకమైనటువంటి లేకపోతే విజ్ఞానపరమైనటువంటి కార్యకారణ సంబంధం ఉండదు అని చెప్తూ ఉంటారు. అది తప్పు. మనం అందరం కూడా హేతువాదులమే. ఏ మత విషయాలైనా సరే హేతువాదం నుంచి వచ్చినటువంటివే. కాకపోతే కొంతమంది కొన్ని హేతువుల్ని ప్రమాణంగా తీసుకోరు. ప్రమాణాలు 4 మీకు తొందరగా తెలుసు కదా, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని. శబ్ద ప్రమాణము ఈ అధ్యాత్మ విద్యలో చాలా ఎక్కువ బలీయమైనటువంటి స్థానం సంపాదించినటువంటిది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే లోకాన్ని వంచిస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, మన మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం ఈ 4 మాటలు అంటున్నాను. చార్వాక దర్శన విధాన సరోషధాతృశాపేన గీష్పతిరభూద్ భూవి మండనాఖ్య. గీష్పతి అంటే బ్రహ్మ, గీష్పతి అంటే బృహస్పతి అని కూడాను. ఆయన మండన అనే పేరుతో, మండనం అంటే అలంకారం, మండన మిశ్ర అనేటువంటిది ఉత్తర హిందూస్థానంలో బ్రాహ్మణ, ఇక్కడ మన ప్రాంతాల్లో శర్మ అనేటువంటి దానిలాగా అటువంటి శబ్దం అన్నమాట. మండన మిశ్రుడు, పండితుడు అనేటువంటి అర్థంలో చెప్తూ ఉంటారు. తర్వాత నందీశ్వర కరుణయేశ్వర చోదిత సన్ ఆనంద గిరియభిధయా వ్యజనీతి కేచిత్. నందీశ్వరుడు సాక్షాత్తు శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడే ఆనందగిరి అనేటువంటి పేరుతో భూలోకంలోకి వచ్చి ఆయనకు సహాయకారిగా ఉన్నాడు అని. సరస్వతీ సా ఖలు వస్తురుచ్యా లోకోపితాం భక్తి సరస్వతీతి. బ్రహ్మదేవుడు వచ్చాడు, బ్రహ్మదేవుడితో పాటు సరస్వతీదేవి కూడా వచ్చింది. ఏ రూపంలో? ఉభయ భారతి అనేటువంటి పేరుతో మండనమిశ్రుని భార్య అయింది. ఆ మండనమిశ్రుని వివాహం మొదలైనటువంటి వాటిని చాలా చక్కగా ఈ భాగంలో, ఈ సర్గలో మాధవ విద్యారణ్యుల వారు వర్ణించారు. ఎందుకు ఆమె వచ్చింది? ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. నేను చెప్పాను కదా, 5 ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. ప్రతిదానికి సంబంధించి 5 ప్రశ్నలు ఉంటాయి.
ఏమిటా 5 ప్రశ్నలు? ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఈ 5 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు సరస్వతీదేవి భూలోకానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చెయ్యడు అని. ఎందుకు వచ్చిందంటే దానికి ఒక చిన్న కథ చెప్పారు. సరస్వతీదేవి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఒక రోజున బ్రహ్మగారి సభలో మహర్షులందరూ కూర్చుని వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి వేద మంత్రాలని వల్లెవేస్తున్నారట. మామూలుగా కృష్ణయజుశాఖ, శుక్లయజుశాఖ, ఋక్శాఖ అని మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేద శాఖను ప్రధానంగా తీసుకుని చదువుకుంటూ ఉంటారు. ఆ రకంగా మహర్షులందరూ కూడా వేదశాఖల్ని చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే అక్కడ దుర్వాస మహర్షి కూడా ఉన్నట్ట. దుర్వాసస్సుడు అంటే ఒక మహానుభావుడు, పెద్ద గురువుగారే ఆయన. లోకంలో ఆయన అంటే చాలామందికి పెద్ద ప్రమాణ బుద్ధి. ఆయన ఓ రోజు చెప్పాడు, దుర్వాసుడంటేట దుష్టమైన వాసనలు గలవాట అని అర్థం చెప్పాడు. ఆయనేమి సాధారణమైన వ్యక్తి కాదండి. ఆయన అనుసరించేవాడు చాలామంది ఉన్నారు. తర్వాత అంబరీషుడు అని అంటే అంబరానికి ఈశ్వరుడు అని అర్థం చెప్పాడు. ద్వాదశి పారణ చేసుకున్నాడు అని అంటే పారాయణ చేస్తున్నాడు అని అన్నాడు. అంటే కొంతమంది ఏదో అపురూపంగా చెప్పాలి అని అడ్డదారుల్లో పెడుతూ ఉంటారు. మనం ఆ పేరుని మొట్టమొదట ఎవరు ఉచ్చరించారో ఆ ఉచ్చరించిన వాళ్ళు ఏ అభిప్రాయంతో ఉచ్చరించారో దాన్ని పట్టుకోవాలి. అదే సత్యం. అందుకని దుర్వాసుడు అనే మాటకు అర్థం ఏం చెప్తారంటే దుష్టమైన వసనములు కలిగినవాడు. అంటే ఆయనకి బట్టల మీద ఏమీ దృష్టి లేదు, మాసిపోయిన బట్టలు కట్టుకుంటూ ఉంటాడు అని. అది ఒక సంకేతం. మాసిపోయిన బట్టలు అంటే ఏమిటన్నమాట? లౌకిక సంస్కారముల యందు ఆయనకు దృష్టి లేదు, పారమార్థిక సంస్కారాలు మాత్రమే పొందినటువంటి వాడు. అందుకనే ఆయనకి కోపము తాపము ఎక్కువ. అందరినీ ప్రతి చిన్న విషయానికి కోపించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లాగా జరుగుతూ ఉంటాయి. అంబరీషోపాఖ్యానంలో చూస్తాంగా మనం. ఆ దుర్వాసుడు అక్కడ ఉన్నాడు.